ఏం జరిగిందంటే నాగ చైతన్యతో విడాకులపై మనసు విప్పి మాట్లాడిన సమంత, దక్షిణాది బ్యూటీ సమంత భారతదేశంలో నంబర్ 1 హీరోయిన్ గా చలామణి అవుతోంది. 2 సంవత్సరాల నుంచి ఒక్క సినిమా చేయనప్పటికీ ఆమె ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. దీపికా పదుకొనె, ఆలియా భట్ లాంటి హీరోయిన్లు కూడా సమంత తర్వాతే ఉన్నారు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయింది. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత హఠాత్తుగా విడిపోయారు. ప్రస్తుతం ముంబైలోనే ఎక్కువగా నివసిస్తోంది. 2 వెబ్ సిరీస్లకు ఓకే చెప్పగా ఇవి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. సినిమాల్లో అవకాశాలు రావడం లేదా, లేదంటే సమంతానే సినిమాలో ఒప్పుకోవడం లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత తొలిసారిగా సమంత స్పందించింది. తాజాగా ఆమె మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఒకసారి వివాహమై ఆ తర్వాత విడాకులు తీసుకున్న స్త్రీని సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. తాను కూడా అలాంటి అవమానాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తన మీద చెప్పలేనంత, రాయలేనంత అబద్ధాలను సృష్టించి ప్రచారం చేశారని, వాస్తవానికి అవన్నీ నిజాలు కాదు అని, అబద్ధాలు పుకార్లేనని చెప్పాలనిపించిందని అన్నారు. అయితే తనలో తాను మాట్లాడుకొని తనను తాను విశ్లేషించుకున్న తర్వాత బహిర్గంగా వాటి గురించి మాట్లాడలేదని చెప్పింది. విడాకులు తీసుకున్న తర్వాత ఏ రోజు కూడా తాను ఏడవకుండా లేనని, అయితే జీవితకాలం అలా ఏడుస్తూ ఉండిపోవాలని అనుకోలేదని, తనకు తాను ధైర్యం చెప్పుకొని అడుగు ముందుకు వేయాలనుకున్నట్లు చెప్పారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను అని సమంత స్పష్టం చేశారు. కెరియర్ పరంగా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, సొంత బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పారు. 2 వెబ్ సిరీస్‌లు చేయాల్సి ఉంది. అలాగే కొన్ని అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని అంగీకరించాలా లేదా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ నాగ చైతన్యకు విడాకులిచ్చిన తర్వాత తొలిసారిగా సమంత మనసు విప్పి మాట్లాడిందని,